అందరికీ నమస్తే. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. కొరియాలో మా సంక్రాంతి పండుగ ఈ విధంగా చేసుకుంటున్నాము. చూడండి, మా ఇంట్లో ఎంత బాగా మేము డెకరేట్ చేశాము. సంక్రాంతి శుభాకాంక్షలు. ఇంకా మనం ఈ పండగ రోజు భోగి పళ్ళు చిన్నపిల్లలకి పోస్తాం కదా. మా పాపను కూడా పండగకి మన ట్రెడిషనల్ డ్రెస్లో రెడీ చేసాము. చూడండి ఎలాగుందో చెప్పండి. ఇక్కడ పండగకు మేము అరేంజ్మెంట్ చేసాం కదా, ఇవన్నీ చూసి మా పాప చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక్కడ దీపాలు లైట్లు ఉన్నాయన్నమాట. వాటిని నేను ఆన్ చేస్తానని చెప్పి ఒక్కొక్కటి తీసుకొని ఈ విధంగా ఆన్ చేస్తూ ఉంది. ఇంకా మా పాప బొమ్మలు కొని ఉంటే అక్కడ మేము పెట్టాము. ఇంకా అక్కడ కనబడుతున్నటువంటి బొమ్మలన్నీ కూడాను నేను ప్రింట్ తీసుకొచ్చాను. వాటిని ఆ విధంగా కట్ చేసి గోడకి సెట్ చేసాము. ఇంకా మా పాపకి భోగి పళ్ళు పోయడానికి అక్కడ కూర్చోబెట్టాము. ఇక్కడ రేగి పండ్లు దొరుకుతాయన్నమాట. పచ్చివైతే దొరకవు ఇప్పుడు ఈ సీజన్లో, ఎండువి దొరుకుతాయి. వాటిని అయితే షాప్లో తీసుకొచ్చాను. ఇంకా మా పాపకి పండగ గురించి 2 రోజుల నుంచి చెప్తున్నాము. ఇలా పండగ ఉంది, మనం ఇలా సంక్రాంతి పండుగ చేసుకోవాలా, ఆ పండుగ రోజు ఇలా భోగి పళ్ళు పోస్తారని చెప్పి చెప్పాము. మా పాపకి ఓకే అని చెప్పింది. అప్పుడు చూడండి, భోగి పళ్ళు పోసేటప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. వాటిల్లో చాక్లెట్లు ఉంటే నాకు చాక్లెట్లు కావాలని చెప్పి అడుగుతుంది. కింద పడినవి తీసుకుంటా ఉంది. యాక్చువల్గా బాగా ఓపికగా ఉన్నిందనమాట. ఇంతకుముందు కొన్నిసార్లు వేరే ఫెస్టివల్స్ అప్పుడు అసలు ఉండదు. ఈసారి అయితే చాలా చెప్పినట్టు వినింది. చాలాసేపు బాగా ఓపికగా కూడా కూర్చునింది అనమాట. అందరికీ మళ్ళీ ఒకసారి సంక్రాంతి శుభాకాంక్షలు.